తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఈసారి ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాయి సార్. పొత్తు లెక్క కూడా తేలింది. 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా 6 లోక్సభ స్థానాలను కేటాయించారు. 10 అసెంబ్లీ సీట్లు కూడా ఇచ్చారు. ఇక జనసేన పార్టీ 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతోంది. 21కి 24, 21 అయింది సార్. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన. ఈ నెంబర్ రాబోయే రోజుల్లో మరింత మారుతుందేమో కూడా చూడాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. ఆ పార్టీ బలం ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది కదా సార్. అనుకున్నది సాధించింది. టీడీపీ కూడా అనుకున్నది సాధించింది. 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాలు. మరి జనసేన ఈ త్యాగం ఎవరి కోసం చేసినట్టు? అంటే జనసేన తీసుకొచ్చింది మోడీని, బీజేపీని తీసుకొచ్చింది జనసేనే కదా. అంతే సార్. తీసుకొచ్చినప్పుడు మరి దానికి మూల్యం చెల్లించుకోవాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు కావాలని, పొత్తు కోసం ఆరాటపడి, పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందని టీడీపీతో పెట్టుకుంటూ బీజేపీతో బంధం తెంచుకోకుండా ఏకకాలంలో బీజేపీ టీడీపీలతో ఉంటూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణం చేత మొదటి నుంచి కూడా కూటమి ఉంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అందువల్ల రేపు అవసరానికి త్యాగాలైనా చేయాల్సి వస్తాయి కదా. నువ్వే పట్టుకొచ్చావు కదా. సో నువ్వు తీసుకొచ్చినప్పుడు నువ్వు త్యాగం చేయాలి అని. సో అల్టిమేట్గా బీజేపీకి, జనసేనకు బలమైన అభ్యర్థులు లేరు. అసలు వాస్తవం అది. మీరు చూడండి, ఈ టీడీపీ అభ్యర్థులు ప్రకటించింది, ఇప్పటికీ జనసేన పూర్తిగా అభ్యర్థులు ప్రకటించలేదు ఈవెన్ టుడే. సో ఎందుకు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. మీరు తెలుగుదేశం అభ్యర్థులే బీజేపీ, జనసేన అభ్యర్థులుగా రూపాంతరం చెందుతారు. మీరు చూస్తుండండి, బీజేపీకి అభ్యర్థులు లేరు, జనసేనకు అభ్యర్థులు లేరు. సో అల్టిమేట్గా ఈ 2 పార్టీలు పోటీ చేసే స్థానాలని అందుకే చంద్రబాబు నాయుడు పరిమితం చేశాడు. ఎందుకంటే మీకు టికెట్లు, సీట్లు ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు గెలవరు అని. పార్లమెంట్ సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే ఆటోమేటిక్గా 2 సైమల్టేనియస్ ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీ కలిసి జరుగుతున్నాయి కనుక ఎలాగూ ఆ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో 7 టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు. సో టీడీపీ 7 ఎమ్మెల్యే అభ్యర్థుల భారం బీజేపీని గెలిపించడానికి, లేకపోతే బీజేపీకి 6 ఎంపీ సీట్లు పోటీ చేసే సీన్ ఉందా? కామన్ సెన్స్ కూడా చెప్తోంది కదా. 6 సీట్లలో ఏ ప్రాతిపదిక మీద 6 సీట్లు ఇచ్చాడు టీడీపీ? అసలు వాస్తవంగా జనసేనకు 2 సీట్లు ఏంటి, టీడీపీకి బీజేపీకి 6 సీట్లు ఏంటి? అంటే జనసేన కన్నా బీజేపీ బలం 3 రెట్లు ఎక్కువ ఉందా? లేదా బీజేపీకి 1% ఓటింగ్ ఉందే కనుక జనసేన కూడా 1/3 ఉందా? 0.3% ఓటింగ్ ఉందా? సో మన లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే 6-7% జనసేనకు ఓట్లు ఉన్నాయి. సో ఓట్లున్నాయి జనసేనకు, బీజేపీకి లేవు. కానీ జనసేన త్యాగం చేయాలి బీజేపీ కోసం. అలాగే పవన్ కళ్యాణ్ కీలకమైన సమయంలో టీడీపీతో ఉన్నాడు, బీజేపీ కీలకమైన సమయంలో టీడీపీతో లేదు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఒక్క చెయ్యి మోడీ, అమిత్ షా కనుక కేసుంటే చంద్రబాబు నాయుడు జగన్ ముట్టుకునేవాడు కాదు. సో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయవద్దు అని మోడీ కానీ అమిత్ షా కానీ ఇషారా అంటారు. ఒక సంకేతం ఇచ్చినా కూడా జగన్ అరెస్ట్ చేసేవాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు జైల్లో వేయడాన్ని బీజేపీ ఒక రకంగా సమర్థించినట్లే, అంగీకరించినట్లే. వ్యతిరేకించితే అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చి వ్యతిరేకించవచ్చు. పోనీ అని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఖండించాడా, అమిత్ షా ఖండించాడా? తీయని మీరు రాష్ట్ర బీజేపీ ఖండించింది, కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఇది అన్యాయము అని కూడా ఒక మాటలే. మీరు అలాంటి బీజేపీతో మరి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు సో ఆ బీజేపీ పవన్ కళ్యాణమో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయి చంద్రబాబుకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీకి మనోస్థైర్యం నింపి టీడీపీ శ్రేణులు నిలబడేలా చేసి ఇంత త్యాగం, ఇంత స్టాండ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే మోడీ, అమిత్ షా కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించలేదు. ఒక్క మాట జగన్కు సంకేతం ఇవ్వలేదు అరెస్ట్ చేయకూడదు అని. తనపైన సిబిఐ, ఈడీ కేసులుండగా జగన్ మోడీ, అమిత్ షా చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? కామన్ సెన్స్ చెప్పండి ఈ క్వశ్చన్కి. మీరు అంత ధైర్యం చేయగలడా జగన్? సో అలాంటిది పవన్ కళ్యాణ్ ఏమో అడుగడుగునా చంద్రబాబు నాయుడు నిలబడటానికి, టీడీపీ నిలబడటానికి, వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో కావచ్చు చేస్తే బీజేపీ అడుగడుగున టీడీపీని ఇబ్బంది పెట్టింది. సో అందువల్ల టీడీపీకి ఏ రకంగానూ బీజేపీ సపోర్ట్గా నిలబడలేదు.
అలాంటి బీజేపీ కోసం జనసేన ఎందుకు త్యాగం చేయాలి? ఎంత కారణాలు ఉండాలి కదా, ఆన్సర్ ఉండాలి కదా. పోనీ బలం ఉందంటే బలం లేదు, రాష్ట్రానికి ప్రయోజనాలు చేసిందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదిక మీద జనసేన బీజేపీకి త్యాగం చేయాలి? అది పవన్ కళ్యాణే చెప్పాలి.